రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైసీపీకి ఓటు వేసి మనకి మనం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ గత 50 ఏళ్లలో సాధించిన అభివృద్ధి కూటమి పాలనలో రానున్న 7 సంవత్సరాల్లో సాధించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక నార్త్ నియోజకవర్గంలో 253 మందికి 1,94,03,000 రూపాయలను ప్రభుత్వం సాయం అందించింది అన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఉన్న వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. తప్పనిసరిగా ఈసారి కూటమి అభ్యర్థుల్ని గెలిపించి మరింత అభివృద్ధి దృష్టిలో మన విశాఖపట్నాన్ని అత్యంత అభివృద్ధిగా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలపైన కూడా ఉంది, అట్లాగే విశాఖపట్నం ప్రజలపైన కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఓటు వేసి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి మాత్రం తీసుకుని రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రానున్న కాలంలో అత్యంత అద్భుతంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే నారా లోకేష్ గారికి, మంత్రివర్యులు, అట్లాగే ఇంకా మిగిలిన మంత్రులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ విశాఖపట్నం ఇదివరకు 50 సంవత్సరాల్లో ఎంతైతే డెవలప్ అయిందో రానున్న 7 సంవత్సరాల్లో దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ